హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మ మాత్రం కళ్యాణ్కి కూడా పెళ్ళి అయ్యింది. వీళ్ళు ముగ్గురితో కలిసి నేను వరలక్ష్మి వ్రతం జరిపించాలనుకుంటున్నాను, అందుకే ఎలాగైనా కళ్యాణ్ని ఇంటికి తీసుకొని రావాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి అయితే వాడు రావాలి కదా, వాడు వస్తే జరిపిద్దురు అని చెప్పేసి అంటుంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు మళ్ళీ కలిసిపోతుండ్రా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ తాతయ్య మాత్రం నేను చిన్ని వెళ్ళి వాళ్ళిద్దరిని ఎలాగైనా ఈ వరలక్ష్మి వ్రతానికి తీసుకొని వస్తాము అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం అక్కడ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాడు, ఇప్పుడు అంతా సరదాగా సంబరంగా ఉంటుంది అని చెప్పేసి ఇంతలో ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి, ఏంటి నీ కోడల్ని వరలక్ష్మి వ్రతానికి రమ్మన్నావా అంటే నీ కోడలుగా ఒప్పేసుకున్నట్టేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి అయితే ఇప్పటికే కాదు ఎప్పటికీ అప్పు నా కోడలు అంటే నాకు ఊహించను లేను, అలాగే నా కోడలని నేను తను కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాణి అయితే మరి ఎందుకు వరలక్ష్మి వ్రతానికి రమ్మన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి అయితే నేను రమ్మన్నాను, కానీ అది తిరిగి వెళ్ళేలోపు దానికి ఎలాంటి నరకం చూపిస్తానో నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న ధాన్యలక్ష్మి అయితే చూడు, ఈ ఇంటికి ఆ అప్పు కోడలిగా పనికిరాదు అని ఎలాగైనా నేను తేలుస్తాను, ఆ వరలక్ష్మి వ్రతం అయ్యేలోపు వాళ్ళతోనే అప్పుని చీకొట్టే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి అంటుంది.